వెల్కమ్ టు స్పీడ్ న్యూస్ దండరా. బీసీ రిజర్వేషన్లపై దాఖలైన పిటిషన్లు తెలంగాణ హైకోర్టు కొట్టివేసింది. రిజర్వేషన్లో 50% మించకుండా ఆదేశాలు ఇవ్వాలని, 42% బీసీ రిజర్వేషన్లపై ప్రభుత్వం చేసిన ప్రయత్నాలు అడ్డుకోవాలని హైకోర్టులో పిటిషన్లు దాఖలవగా దీనిపై హైకోర్టులో విచారణ జరిగింది. ఈ క్రమంలో పిటిషన్ న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది. పత్రికల కథనాల ఆధారంగా బిల్ ఎలా వేస్తారని హైకోర్టులో ధర్మశాస్త్రం ప్రశ్నించింది. సుప్రీంకోర్టు నిబంధనల ప్రకారం పత్రికల్లో వచ్చిన వార్తలను పరిగణలోకి తీసుకోలేమని స్పష్టం చేస్తూ రిజర్వేషన్ల అంశంపై దాఖలైన పిటిషన్లు కొట్టివేస్తూ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అవినీతి పాలన ముగింపునకు నాంది పలుకుతాయని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అన్నారు. బీహార్ ప్రజలు బీజేపీ రిలీజియన్ పోలరైజేషన్ ఏమాత్రం ఆసక్తిగా లేరని, అభివృద్ధి సంక్షేమంతో కూడిన రాజకీయాలను కోరుకుంటున్నారని చెప్పారు. బీహార్లోని ఎన్డీఏ అంతర్గత కలహాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయని ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ఒక భారంగా బీజేపీ భావిస్తుందని అన్నారు. ఓటు చోరీ అంశంపై బీజేపీని మరింత ఇరకాటంలో పెట్టే విషయంపై కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం నిర్వహించింది. నల్గొండ జిల్లాలో జరిగిన ఒక ఘటనను మాజీ మంత్రి హరీష్ రావు తీవ్రంగా ఖండించారు. యూరియా కోసం ధర్నా చేసిన ఒక గిరిజన యువకుడిపై పోలీసులు కులం పేరుతో దూషిస్తూ పోలీస్ స్టేషన్ తీసుకెళ్లి కాళ్లు కట్టి లాఠీలతో బాధడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజాపాలన పేరిట కాంగ్రెస్ ప్రభుత్వం దమనకాండ సాగిస్తుందని ఆరోపించిన హరీష్ రావు యూరియా కావాలంటూ ధర్నాలో పాల్గొనడమే ఆ యువకుడు చేసిన తప్ప అని ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి అధికారం రావడం అంటే అరాచకానికి అధికారం తోడైనట్లని, ప్రశ్నిస్తే దాడులు, నిలదీస్తే కేసులు, అక్రమ అరెస్టులు కనిపిస్తున్నాయని విమర్శించారు. రాష్ట్రంలో నూతనంగా అమలైన జీఎస్టీ విధానం వాహనాల అమ్మకాలకు ఊతమిచ్చిందని, పన్ను భారం తగ్గడంతో ప్రజలు కొత్త వాహనాల కొనుగోలుకు ముందుకు వస్తున్నారని రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ తెలిపారు. సోమవారం ఒక్కరోజే రాష్ట్ర వ్యాప్తంగా 2991 వాహనాలు తాత్కాలిక రిజిస్ట్రేషన్ పొందాయని, వీటిలో మోటార్ సైకిల్ 2352, కార్లు, క్యాబ్లు 241, ట్రాక్టర్లు 60, ఆటోలు 227, గూడ్స్ వాహనాలు 47, ఆటో గూడ్స్ వాహనాలు 50, ఇతర వాహనాలు 12 ఉన్నాయని, ఈ కొత్త విధానం అమల్లోకి వచ్చిన తర్వాత రిజిస్ట్రేషన్ వేగం పెరుగుతుందని, త్వరలోనే రోజుకు 4000 వాహనాల రిజిస్ట్రేషన్ సాధ్యమవుతుందని అన్నారు. దేశంలో పోస్ట్ గ్రాడ్యుయేట్, అండర్ గ్రాడ్యుయేట్ విద్యా వైద్య సీట్లలో భారీ పెంపుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. 5023 ఎంబీబీఎస్ సీట్లను పెంచడానికి ప్రస్తుత ప్రభుత్వ వైద్య కళాశాల అప్గ్రేడ్ కోసం సీసీఎస్ విస్తరణ ఆమోదం తెలిపింది. ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశంలో ఈ మేరకు పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఫలితంగా దేశంలో విద్యా వైద్య సామర్థ్యాన్ని గణనీయంగా పెంచేందుకు వీలవుతుంది. రాష్ట్ర రైతులను కాంగ్రెస్ వెన్నుపోటు పొడిచిందంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. బీజేపీ దేశ ప్రజలను మోసం చేసిందని ఆరోపించారు. విద్యావంతులైన యువత రాజకీయాల్లోకి వచ్చి 2 పార్టీలకు గుణపాఠం చెప్పాలని ఆయన పిలుపునిచ్చారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాత రోజులను తిరిగి తెస్తామని హామీ ఇచ్చి రైతుల కన్నీళ్లు తెప్పించారని అన్నారు. రైతు ప్రకటన కింద గొప్ప వాగ్దానాలు చేసిన రాహుల్ గాంధీ రాష్ట్రంలో రైతుల దుస్థితి పట్ల మౌనంగా ఉన్నారని అన్నారు. ఇది రాహుల్ గాంధీ హామీ ఇచ్చిన మొహబ్బత్ కా దుకాన్ కాదా అని ఆయన ప్రశ్నించారు. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో తమ సేవలను మెరుగుపరుచుకునేందుకు టీజీఎస్ఆర్టీసీ మరో గొప్ప అడుగు ముందుకు వేసింది. అన్ని రంగాలను ప్రభావితం చేస్తున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ను విస్తృతంగా వినియోగించాలని నిర్ణయించింది. తమ ఉత్పాదకత పెంపు, సిబ్బంది పనితీరు, ఆరోగ్య స్థితి, పర్యవేక్షణ, ఖర్చుల తగ్గింపు, రద్దీకి అనుగుణంగా సర్వీసులు ఏర్పాటుతో పాటు సేవలను మరింత ప్రజానుకూలంగా తీర్చిదిద్దడమే ఈ నిర్ణయానికి ప్రధాన ఉద్దేశం కాగా, దేశంలోనే తొలిసారిగా ఏఐ వినియోగించిన ప్రజా రవాణా సంస్థగా టీజీఎస్ఆర్టీసీ నిలిచింది. ఫిన్లాండ్ అధ్యక్షుడు అలెగ్జాండర్ స్టబ్ భారత్పై ప్రశంసల వర్షం కురిపించారు. రాబోయే రోజుల్లో భారత్ సూపర్ పవర్గా ఎదిగే సామర్థ్యం ఉందని పేర్కొన్నారు. అంతర్జాతీయ వేదికల్లో భారత్ ప్రభావం గణనీయంగా పెరుగుతుందని ఆయన అంచనా వేశారు. భారత్లోని యువ జనాభా, వారి నైపుణ్యాలు మరియు సృజనాత్మకత దేశాన్ని భవిష్యత్తులో అగ్రగామిగా నిలబడడానికి కీలకమైన అంశాలను ఆయన గుర్తించారు. అంతేకాకుండా భారత్లోని స్టార్టప్ ఈకోసిస్టమ్ మరియు సాంకేతిక రంగంలో పెట్టుబడులు దేశాన్ని ఒక ఆవిష్కరణ కేంద్రంగా మారుస్తాయని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం సృష్టిస్తున్న ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న సీనియర్ ఐఏఎస్ అధికారి, అప్పటి హెచ్ఎండిఏ కమిషనర్ అరవింద్ కుమార్, మాజీ చీఫ్ ఇంజనీర్ బిఎల్ రెడ్డిలపై చర్యలకు విజిలెన్స్ కమిషన్ సిఫార్సు చేసింది. ఈ కేసులో క్విట్ ప్రోక్రో జరిగిందని నిర్ధారించిన ఏసీబీ నిందితులపై ప్రాసిక్యూషన్ అనుమతి ఇవ్వాలని ప్రభుత్వం కోరింది. ఏసీబీ నివేదికను పరిశీలించిన విజిలెన్స్ కమిషన్ అధికారులపై చర్యల ఆమోదం తెలిపింది. ఈ సిఫార్సుల మేరకు ప్రభుత్వం తదుపరి చర్యలు తీసుకోనుంది. ప్రజారోగ్యం, విద్య ప్రభుత్వం చేతిలో ఉంటేనే న్యాయం జరుగుతుందని మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. పీపీపీ మోడల్లో పెట్టిన కళాశాలలు ఫెయిల్ అయ్యాయని, ప్రభుత్వ ఆధ్వర్యంలో కళాశాలకు ఉండే బాధ్యత ప్రైవేటీకరణ జరిగితే ఉండవన్నారు. ఏ ప్రైవేట్ సంస్థ అయినా స్వతంత్ర సంస్థ కాదని, వాళ్ళు ప్రజలకు సేవ చేయడం కోసం పనిచేయరని స్పష్టం చేశారు. జమ్మూ కాశ్మీర్లో 2021 నుండి ఖాళీగా ఉన్న 4 రాజ్యసభ స్థానాలకు భర్తీ చేయడానికి ద్వైవార్షిక ఎన్నికలను అక్టోబర్ 24న నిర్వహించినట్లు భారత ఎన్నికల సంఘం ప్రకటించింది. పోలింగ్ ముగిసిన గంట తర్వాత అదే రోజు సాయంత్రం ఓట్ల లెక్కింపు జరుగుతుందని తెలిపింది. ఇవి ఇప్పటి వరకు ఉన్న స్పీడ్ న్యూస్ దండోరా. చూస్తూనే ఉండండి అభినవ్ భారత్.